హలో గాయ్స్, ఫుడ్ బ్లాగర్ హైదరాబాద్కి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగుండాలన్నా అందులో మనం ఉండాలన్నా. ఈరోజు 19 ఆగస్టు 2026 బుధవారం ఉన్న పాత సింగారం పండ్ల మార్కెట్కి మొత్తం మోసంబి వాహనాలు 100 నుంచి 130 వాహనాలు వచ్చాయన్న. ఇక రేట్స్ విషయాన్ని చూసుకుంటే అన్న, రేట్స్ ఏం పెరగలేదు తరగలేదన్న. యాజ్ ఇట్ ఈస్గా 3 రోజుల నుంచి ఏ రేట్స్ ఉన్నాయో అవే రేట్స్ పోతున్నాయన్న. క్వాలిటీ గ్రేడింగ్ మంచి తీసుకొస్తే రేట్స్ బాగానే వస్తాయన్న. ఇక ముందు మనము రేట్స్ విషయాన్ని చూసుకుందాం అన్న, ఓకేనా. రైతు సోదరులకు విషయం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్కు సరుకు తీసుకొచ్చే ముందు సైజు, కలర్, గ్రేడింగ్ మరియు విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచి ధర అవకాశం ఉంటుందన్న. ఎందుకంటే మార్కెట్లో అన్ని సరుకులు ఒకేలా రేటు ఉండదు. క్వాలిటీని బట్టి రేట్లు తేడా ఉంటుందన్న. మంచి సరుకు ఉంటే వ్యాపారులు కూడా ఆసక్తిగా కొనుగోలు చేస్తారన్న. అందుకే రైతులు తమ మోసమిని మంచి గ్రేడింగ్ మార్కెట్ తీసుకురావడం చాలా మంచిదన్న. ఇక మోసంబి రేట్ చూసుకుంటే అన్న, మంగు అన్న 10,000 నుంచి దాదాపు 14,000 వరకు పోతుందన్న. అదే మంచి క్వాలిటీ ఉంటే అన్న. ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్న 20 నుంచి 25,000 పోతుందన్న. ఇది చూడండి, ఇది ఎక్స్పోర్ట్ క్వాలిటీ 20. ఇది చూడండి అన్న, ఇది లోకల్ సరుకు పోయిందన్న. లోకల్ సరుకు వచ్చేసి 20 నుంచి 28,000, 30,000 కూడా పోయిందన్న. కొన్ని చోట్లలో 30,000 కూడా పోయిందన్న మార్కెట్లలో, ఓకేనా. ఇక ఎక్స్పోర్ట్ క్వాలిటీ చూసుకుంటే అన్న, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అన్న 20,000 నుంచి 24,000 వరకు పలుకుతుందన్న ఎక్స్పోర్ట్ క్వాలిటీ. సరుకు బాగుంటే గ్రేడింగ్ తీసుకొస్తే రేట్స్ బాగానే వస్తాయన్న. ముందే చెప్తున్నాను చూడండి, ఈ రేట్స్ తరగొచ్చు పెరగవచ్చు అన్న. మనము ఏ టైంకి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నామో ఆ టైం వరకు రేట్స్ చెప్తున్నాను నేను. ముందుగా గుర్తుంచుకున్న విషయం, రేట్స్ తరుగుతాయి పెరుగుతాయి అన్న, ఓకేనా అన్న. ఈరోజు అప్డేట్స్ అన్న. మళ్ళీ మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దామన్న, ఓకేనా. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అప్డేట్తో కలుద్దాం, ఓకేనా. బాయ్.